హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మైదా పిండితో హల్వా రెసిపీ చేస్తున్నానండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి. ఓకే, ముందుగా ఈ రెసిపీకి మనం ఒక 1 కప్పు మైదా పిండి తీసుకొని జల్లించుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం ఇలా ముందుగా జల్లించి పెట్టుకున్న మైదా పిండిని ప్యాన్లో వేసుకొని కొంచెం చిన్న ఫ్లేమ్ పైన కొంచెం ఫ్రై చేయాలండి. ఇలా కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి చిన్నగా కలుపుతూ. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా అవసరం లేదండి. సింపుల్గా కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో మనకి ఈ రెసిపీ రెడీ అవుతుంది. చిన్న పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇలా మనం చిన్నగా కొంచెం కొద్దిగా కింద అంటుకోకుండా మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. నేను ఒక స్మాల్ కప్పు తీసుకున్నాను మైదా పిండి. దానికి మనం నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఒక 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. తర్వాత దీనికి కొంచెం షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. దానికి ఒక 1.5 కప్పు వరకు షుగర్ తీసుకొని ఇలా మనం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలండి. కొంతమంది షుగర్ పౌడర్ యాడ్ చేస్తారు, కానీ ఇలా చేయడం వల్ల పిండి అనేది చాలా బాగుంటుందండి. రెసిపీ పిండి మంచిగా మెత్తగా అవుతుంది, చాలా బాగుంటుంది. ఇలా కొంచెము షుగరు బబుల్స్ వచ్చే వరకు ఉంచేసి ఇప్పుడు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న మైదా పిండిలో మనం కొద్దిగా వేసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసిన దాంట్లో కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మనం కలుపుకోవాలండి. ఓకేనా? ఇలా కలుపుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ చూసుకుంటూ దగ్గరికి వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలండి. ఇలా మైదా పిండి తొందరగానే దగ్గరికి వచ్చేస్తుంది. ఒక్కసారి ఇలా ఉండలు కట్టకుండా ఏమన్నా ఉంటే సెట్ చేసుకొని కలిపేసుకోవాలండి. ఈ స్వీట్ ఇలా కూడా మనం ప్లేట్లో అమర్చుకొని 1 అవర్ తర్వాత తినచ్చు. కానీ నేను పిండిని ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసి ప్లేట్లో వేసుకున్నాను, బౌల్లో వేసుకున్నానండి. ఇలా కలుపుకోవాలి. ఇలా ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని కలుపుతూనే ఉండాలండి. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం స్వీట్ హౌస్లో తిన్నట్టే ఆ స్వీట్ లానే టేస్ట్ వస్తుందండి. ఇలా ఒక బౌల్ తీసుకొని శుభ్రంగా కింద నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక లేయర్ లాగా వేసుకోండి. తర్వాత సెకండ్ లేయర్ వచ్చేసి కలర్ వేసుకొని సెకండ్ లేయర్ దానిపైన వేసుకోండి. ఇలా కలర్ వేసుకున్న లేయర్ సెకండ్ ఇలా చేత్తో కానీ స్పూన్తో కానీ ఇలా అద్దుకొని ఇలా 2 లేయర్స్ లాగా పరుచుకోండి.
ఈ స్వీట్ చాలా బాగుంటుంది, చూస్తేనే నోరూరుతుంది కదండి. మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకొని తినేసేయండి. చాలా ఈజీగా రెడీ అవుతుంది, ఏం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఇలా మనం కాసేపు రెస్ట్ ఇవ్వాలి. ఖచ్చితంగా 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాలండి. 2 అవర్స్ పెడితే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఇలా మనం స్వీట్ని డిమౌల్డ్ చేసి ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ స్వీట్ని మీకు నచ్చిన విధంగా ఏ షేప్ అయితే ఆ షేప్, మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.